కొన్ని అందరికీ అన్ని బాగుందని కొన్ని ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తారు. తర్వాత పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, పచ్చి మొక్కలు, అవి జిరుగుల్లాగా వస్తాయి, పొగడా మొక్కలు అంటారు వాటిని. అవి మీ ఇంట్లో జాగ్రత్తగా పెంచినట్లయితే అది గొడుగు టైప్లో వస్తుంది చివరికి పెరిగిన తర్వాత. అవి చాలా మంచి మొక్కలు. అవి షుగర్కి సంబంధించిన మొక్కలు అన్నారు. కాబట్టి మీరు వినియోగించుకోండి. ఇప్పుడు ఈ అధ్యక్షురానికి అవకాశం. చూశారు కదా ఇక్కడ మొక్కలు. నిన్న రాజమండ్రి వెళ్ళి ఎంతో ఖరీదు పెట్టి కొని తెచ్చారు. ఎవరి కోసం? మీకోసం. మీకు స్వచ్ఛమైన గాలి అందించాలనే ఉద్దేశం మా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ద్వారా ఏలేశ్వరాన్ని పరిశుభ్రంగా పచ్చదనం చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. మా కమిటీ సభ్యులు, మా సంఘం తరఫున. దాన్ని మీ కోఆపరేషన్ ఉండాలి. మేము ఇచ్చే ప్రతి మొక్క కూడా మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దాన్ని పెంచి దాని ద్వారా వచ్చే గాలి, మీకు తెలియదు ఏముంది, గాలి ద్వారా చాలా రోగాలు వస్తాయి. కానీ ఈ మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ మీకు అందరికీ కూడా చాలా అవసరం. మీకేంటి, ప్రతి ఒక్కరికి లేనోడి దగ్గర నుంచి అపర కోటీశ్వరుడు వరకు కూడా స్వచ్ఛమైన గాలి అవసరం. ఆ గాలిని మనం సృష్టించుకోవాలంటే మన ఇంటి దగ్గర, మన పరిసరాల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచాలి. ఆ మొక్క ద్వారా ఏంటంటే గాలి, నీరు ఇవన్నీ స్వచ్ఛంగా ఉండాలా లేదా? మీరు చెప్పండి. స్వచ్ఛమైన గాలి కావాలా వద్దా? ఒక్క నిమిషం బ్రతకాలి అంటే స్వచ్ఛమైన గాలి కావాలి, పరిశుభ్రమైన నీరు కావాలి. ఇది మన ప్రథమ కర్తవ్యం. మన ఇంటి దగ్గర మన అందరి బాధ్యత. కొంత డబ్బులు పెట్టుకోవాలి, మొత్తం సభ్యులు డాక్టర్ అందరూ కలిపి మొక్కలు కొని. మరి ఎంతో దూరం వెళ్ళి కడిపిలంగా వెళ్ళి తెచ్చి మన దగ్గర, అంటే మన వాటర్ ఎలా ఉంటుందంటే బాగా వెనకాల ఉంది. మన వాటర్ కాలువలు కానీ, సరైన వాటర్ కానీ, అలాగే మనకి స్వచ్ఛమైన గాలి కానీ లేదని చెప్పి ఆలోచించి మరి ఇక్కడ ఎక్కడ ఉన్నది. చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఆ వాటి తరఫున అందరి తరఫున మీకు, మీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతాలందరికీ కూడా, ముఖ్యంగా మరి మీడియా అధికారి కూడా, నా యొక్క అధికారి గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ప్రియులారా, ఈ కాలనీ వారికి నేను తెలుసా తెలియదు, కొద్దిమందిగా తెలుసా? ప్రియులారా, ఈ కాలనీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి. ఇప్పుడు కూడా వెనకబడిన ప్రాంతం అంటేనే ఇష్టం. వాళ్ళని ఎలాగైనా ఏదైనా అభివృద్ధి చేయాలి, లిఫ్ట్ తీసుకురావాలి. ప్రియులారా, ఈరోజు మీ మధ్యకి మరి ఈ కార్యక్రమం చేయడానికి మరి నాకు ప్రోత్సహించినటువంటి శశి రావు స్వామికి, అలాగే శ్రీను ఉన్నాడు కదా, అందుకు శ్రీను గారి, అలాగే మా యొక్క ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి అందరికి కూడా, నా పేరు చెప్పలేదా? రాజు. ఓకే, అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజే. ఎవరికి ఒకటి చెప్పలేదు ఏమో అనుకోకండి. ప్రియులారా, ఈ యొక్క ముఖ్యంగా గాంధీ గారి గురించి ఒక మాట చెప్తాను. అహింసవాది. ఆయన ఎవరు చెప్పండి? అహింసవాది. అహింసతోనే మరి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రధానమైన కారకులు చాలామంది ఉన్నారు. చాలామంది త్యాగజనులు ఉన్నారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు. ప్రియులారా, అందరి యొక్క ఫలితమే ఈరోజు మనం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. అటువంటి మరి గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన కర్తవ్యం. చాలామందికి చిన్నపిల్లలకి పోతే గాంధీ గారు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుందని. ఏదైనా మరి ఎంతోమంది వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క త్యాగం ఈరోజు మనం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఆయన మెయిన్గా అహింసా సిద్ధాంతాన్ని పాటించారు. అహింసా సిద్ధాంతం అన్నది ఏంటంటే మనం ఎవరికి హాని చేయకూడదు. అలాగే భారతదేశానికి ఆయన స్వతంత్రం తీసుకురావడం జరిగింది.
మరి అహింసవాదం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ముఖ్యంగా ఇన్స్పైర్ అయింది కూడా బైబిల్ ద్వారా. ఆయన ఇన్స్పైర్ అయ్యారు. బైబిల్లో ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపేమనమని, నీ పై వస్త్రం తీసుకువెళ్ళిపోతే నీ వస్త్రం మిగిలిన కూడా ఏమనమని, ఇలాగా అక్కడ బైబిల్లో ఇన్స్పైర్ అయ్యి ఆయన అహింస సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అహింస సిద్ధాంతం ద్వారా మరి చంద్రుడు అదే సూర్యుడు అస్తమించిన రాజ్యం అంట, బ్రిటిష్ రాజ్యం అంత రాజ్యాన్ని గడగడలాడించి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు మహానుభావులు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఎంత చెల్లించినా కూడా చాలా రుణస్తుమే. అయితే ఆయన ముఖ్య స్లోగన్ ఏంటంటే పర్యావరణాన్ని శుచి శుభ్రత, శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు మనం శుభ్రం చేసుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి. మెయిన్ స్లోగన్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఏం చెప్పండి అందరూనే, ఆరోగ్యం పాడైపోతే ఏం చేయలేమండి. ఈరోజు ఫ్లెక్స్లు ఎక్కేస్తున్నారు, ఎంతోమంది చూసాం. అసురు ఏదో పాలలోకి పిలుపు వచ్చిందని అసురు నైలాలు, ఎందుకు ఎవరి ప్రాణాలు చనిపోతున్నారు చెప్పండి. చాలామంది అండి యవనస్తులు ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి యవనస్తులు చాలామంది మా హాస్పిటల్కి వస్తున్నారు. నేను డాక్టర్ కాబట్టి నాకు తెలుసు. చాలామంది ఆరోగ్యాలు పాడైపోయి మరి ఈరోజు వాళ్ళు బ్రతకవలసిన కాలం కంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే అనారోగ్య పరిస్థితులు. అనారోగ్య పరిస్థితుల కారణం ఏంటంటే తీసుకునే ఆహారం, తాగే నీరు, మనం పీల్చే గాలి ఇవి బాగుంటే మనిషి 100 ఏళ్ళు బ్రతుకుతాడండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతగాడో బ్రతుకుతాడండి. కలుషితమైన నీళ్లు తాగుతున్నారు. తర్వాత వ్యర్థమైన పదార్థాలు అంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ వల్ల చాలా హానికరం మనిషిగా చెప్పేసి ఎంతగానో చెబుతున్నా కూడా ఎవరు ఆలకిస్తలేదండి. ఈరోజు మా ప్రధానమైన కారణం ఇక్కడ రావడం కూడా ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. ప్లాస్టిక్లో వేసినటువంటి ఏ వస్తువు కూడా మనం తాకూడదు, తినకూడదని. ప్రతిదీ కూడా మన ప్లాస్టిక్లో వేసుకుని వచ్చి వేడివేడి కాఫీ కూడా ప్లాస్టిక్ దాంట్లో వేసుకొస్తున్నారు. వేడివేడి పదార్థాలు, టిఫిన్లు అన్నీ కూడా ఆ ప్లాస్టిక్లో వేసుకొస్తే అవి మీకు తెలియట్లేదు. దాంట్లోంచి వెళ్ళి అవి ఏం చేస్తాయంటే లివర్ని పాడు చేస్తాయి, లోన ఉన్నటువంటి అవయవాలు పాడు చేస్తూ ఉంటాయి. ప్రియులారా, తెలియకుండానే మనం ఏం చేసుకుంటున్నామంటే పాయిజన్ తీసుకుని మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నామండి. కనుక దీన్ని గమనించి మనము ఎంతగా ప్లాస్టిక్ వాడడం తగ్గించుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందని. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్లాస్టిక్లు వేసేస్తుంటే అలాగే ఇవ్వద్దని, పారేయవద్దని. నేను మెయిన్ చెప్పేది అదే. ఈ ప్లాస్టిక్ని తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా ఒక దిక్కున పెట్టి ఎవరన్నా కొనుక్కుంటూ వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మండి. లేకపోతే అవి ఎక్కువైన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి అప్పచెప్పండి. లేదంటే సాధ్యమైనంత వరకు కాలిపోయి ఉంటాయి, వాటిని కాల్చేయండి. అంతేగాని బయట పారేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డ్రైన్లు బ్లాక్ అయిపోతాయండి. మీ ఇంట్లో ఈ నాళాలన్నీ కూడా డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి తర్వాత మీకు ఏమవుతుందంటే నీరు స్టాగ్నేట్ అయిపోయి దోమలు పెరిగిపోయి మరి ఇక్కడ లేదు. మార్కండేపల్లిలో నిన్న 10 కేసులు ఎన్నో వచ్చినాయి. అన్నీ కూడా డెంగ్యూ ఫీవర్లే, అన్నీ కూడా ప్లేట్లెట్స్ పడిపోయినాయి. దేవుని కృపలో ఇక్కడి నుంచి ఎవరు ఎక్కువ రాలేదు. కానీ మార్కండేపురంలో నిన్న ఒక్క రోజునే 10 కేసులు వచ్చినాయి డెంగ్యూ ఫీవర్స్ అండి. పిల్లరా, ఈ డ్రైన్లు బ్లాక్ అయిపోతే దోమలు పెరుగుతాయి, దోమలు పెరిగితే డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది. ఇటువంటి భయంకర అనారోగ్య పరిస్థితులు మనకు వస్తాయి. ఆ విషయంలో మీతో మాట్లాడి మీ సహకారం తీసుకోవాలని. ఏంటంటే మనం అందరం బాగుండాలి, పరిసరాలు కాపాడుకుంటూ మనం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది ప్రియులారా. అందుకే చెప్తున్నాం, ఈరోజు ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని మనం అనుకోవద్దు. కానీ మన ఇల్లు దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. మన ఒంటి దగ్గర నుంచి, మన ఇల్లు దగ్గర నుంచి మొదలు పెడతాం. అప్పుడు మన కాలనీ దగ్గరికి వెళ్దాం. మన ఇల్లు, మన పరిసరం బాగా కాపాడుకుందాం. తర్వాత మన కాలనీని కాపాడుకుందాం. అప్పుడు ఏలేశ్వర పట్టణాన్ని మనం కాపాడుకుందామని. లేదా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏలేశ్వరం ఉంది ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా డ్రైన్లు బ్లాక్ అయిపోతున్నాయి, ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ పారేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూస్తే అక్కడ రాత్రి తాగేసి విచ్చలవిడిగా సారా బాటిల్స్, ప్యాకెట్స్ పారేసి అవి పొలాల్ని పాడు చేస్తున్నారండి. చాలా చూస్తుంటారు మీరు కూడా, నేను చెప్పనవసరం లేదు. అంత భయంకర పరిస్థితుల్లో ఏలేశ్వర పట్టణం ఉంది ప్రియులారా. ఈరోజు మన అందరి బాధ్యత అది. అందుకే చేయి కలుపుదాము, మనం అందరం కలిసి మన ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము అన్న స్లోగంతో ఈ ఉద్యమాన్ని స్థాపించాం, పర్యావరణ పరిరక్షణ సమితి అని ప్రియులారా. ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ గారి సారథ్యంలో. మేము ఊళ్ళో ప్రతి చోట కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మొక్కలు నాటాలని, ఆ మొక్కలు నాటిన చోట మీరే ఆ బాధ్యత తీసుకుని
మొక్క అది వృక్షం అయ్యేంత వరకు కూడా మీరే దాని ప్రోత్సాహం మీరు చూసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. మేము మొక్క వేసి వెళ్ళిపోయిన తర్వాత అది వృధాగా పోతే ఆ మొక్కలు బతికించినప్పుడే మన సమాజాన్ని మనం కాపాడుకోవడం అవుతాం.